అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పక్షవాత వ్యాధికి వావిలితో చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా పక్షవాత వ్యాధి ఎందుకు వస్తుంది, ఆ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చక్కటి చికిత్సా విధానాలు ఏంటి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. చాలామంది ఆ వీడియోస్ చూసేసి ఆ యొక్క సమస్య వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క ఔషధాన్ని వాడుకొని చక్కటి లబ్ధి పొంది ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ యొక్క పక్షవాత సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ పక్షవాతం అనేటువంటి ఈ యొక్క సమస్యని హెమిప్లీజియా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తూ ఉంటారనమాట. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు పక్షాఘాతం అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగింది. పక్ష ఆఘాతం, పక్షము అంటే ఒక భాగము అని చెప్పి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. ఆఘాతం అంటే దెబ్బతినడము, అదేవిధంగా చైతన్యాన్ని కోల్పోవడము, సరిగ్గా పనిచేయకపోవడం అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. పక్షాఘాతం అంటే శరీరంలో ఒకవైపు ఒక భాగము లేదా ఒక వైపు అంతా కూడా చైతన్యరహితమై చైతన్య స్థితిని కోల్పోయి ఆ యొక్క శక్తి సన్నగిల్లటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని పక్ష ఆఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క పక్షాఘాతము లేదా పక్షవాతము లేదా హెమిప్లీజియా అనేది మెదడుకు సంబంధించినటువంటి సమస్య. అంటే మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల రావచ్చు. అంటే 90% మందిలో రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. కొంతమందిలో మరి రక్తనాళాలు చిట్లి రక్తస్రావం కావడం వల్ల కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం ఈ పక్షవాత సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 4 పదార్థాలతోనే మనం చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. వావిలాకు చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోండి. అట్లే అక్కల కర్ర చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోండి. అక్కల కర్ర బాగా నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి. వావిలాకు చూర్ణము, వావిలి అంటే వాతాన్ని హరించేటువంటి శక్తి అందులో ఉండడం చేత వావిలి అంటారనమాట. వాయులాకు అని చెప్పేసి కూడా పల్లెల్లో పిలుస్తుంటారు అనమాట. ఇది ఒక వాత వ్యాధి కాబట్టి వాత వ్యాధిని హరించేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాల్లో వావిలి కూడా చాలా ప్రసిద్ధి పొందింది కాబట్టి ఈ వావిలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వావిలి ఆకు చూర్ణం 10 గ్రాములు, అక్కల కర్ర చూర్ణం ఒక 10 గ్రాములు, అదేవిధంగా శొంఠి చూర్ణం 10 గ్రాములు, చివరగా వామును వేయించి చేసినటువంటి చూర్ణం 10 గ్రాములు. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 1.5 గ్రాము మాత్రమే, అంతకంటే ఎక్కువ అక్కర్లేదన్నమాట. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి ఔషధం కాబట్టి 1 గ్రాము సమస్య మరీ తీవ్రంగా ఉండి ఆ యొక్క రోగి లేక వ్యాధిగ్రస్తుడు మరీ బలంగా దృఢంగా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి 1.5 గ్రాము వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. 1 నుంచి 1.5 గ్రాము వరకు ఈ చూర్ణాన్ని తీసుకొని అందులో షుగర్ లేకుండా ఇతర ఇబ్బంది లేకపోయి వాళ్ళు తేనె వాడుకోవచ్చు. అంటే మంచి తేనె అందులో కలిపేసేసి తేనెతో రంగరించేసేసి ఆ ఔషధాన్ని తీసుకోవాలి. మరి తేనె మంచి దొరకకపోయినప్పటికీ తేనె వాడకూడనటువంటి ఎవరన్నా వాళ్ళు ఉన్నట్లయితే ఇదే చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు. అంటే ఒక 50 to 100 ml గోరువెచ్చని నీళ్ళు కానీ 50 to 100 ml పాలు అంటే పంచదార, బెల్లం ఇలాంటివి వేయకుండా కేవలం పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా ఈ ఔషధంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా సమర్థవంతంగా పనిచేసి ఆ పక్షవాతం చాలా త్వరగా తగ్గేందుకు ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పక్షవాత సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.